వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. విశ్వకర్మ మన్మయల మహాధర్నా కమ్మరి వడ్రంగి కులవృత్తుల సమస్యలపై పోరాటం హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ దగ్గర విజయవంతంగా జరిగింది. ఈ ధర్నాకి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీసీ కార్పొరేషన్ కృష్ణ, ఎమ్మెల్సీ వారు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రహ్మణ మన్మయమ్మ సంఘ అధ్యక్షులు సంకోజి కృష్ణమాచారి, పాత మాజీ అధ్యక్షులు గణేష్ బాలాజీ విశ్వబ్రహ్మణుల సమస్యల గురించి మాట్లాడారు. దీనికి స్పందించిన ఈటెల రాజేందర్ గారు విశ్వబ్రహ్మణులో కట్ట మిషన్లకు లైసెన్సులు వచ్చేలా చూస్తామన్నారు. లోన్స్ కూడా ఇప్పిస్తామని, అందరి సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మానవులకందరికీ ముఖ్యమైన కూడు, గూడు, గుడ్డ మూడింటి నిర్మాణంలో విశ్వకర్మ ప్రమేయం ముఖ్యంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. విశ్వకర్మలకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూస్తామని ఆయన చెప్పారు. గూడు నందించే దాంట్లో విశ్వకర్మ పాత్ర ఉంటుంది, కూడు నందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది, గుడ్డ నందించే దాంట్లో కూడా విశ్వకర్మ పాత్ర ఉంటుంది. మన పాత్రలు ఏమీ లేదు. ఇవాళ సంచాలు రావచ్చు, ఇవాళ మిషన్లు రావచ్చు, కానీ మనం చేస్తేనే ఒక మొగ్గం అయింది, మనం చేస్తేనే ఒక నాగలైంది, ఒక గొర్రె అయింది, మనం చేస్తేనే ఒక ఇల్లు అయింది. అందువల్ల విశ్వకర్మ లేని మానవ లోకం లేదు, మానవ కళ్యాణం లేదు. మానవ కళ్యాణానికి మనిషికి అట్టుపెట్టుకొని జీవితాంతం త్యాగం చేసే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు విశ్వకర్మలు మాత్రమే. రైతుల ఆత్మహత్యలు చాలా ఫోకస్ అయ్యి, కానీ రైతుల ఆత్మహత్యలకు విశ్వకర్మ ఆత్మహత్యకు చాలా తేడా ఉన్నది. రైతులు ఎక్కడైనా బలవన్మరణం చెందిన సందర్భాలు చూసాం, కానీ విశ్వకర్మ ఆత్మహత్య ఒక్కడికి లేదు ఎక్కడ. విశ్వకర్మ మొత్తం కుటుంబానికి ఏ తేజ బంగారానికి అది సాగబెడుతుందో ఆ తేజాన్ని మింగి చనిపోయిన కుటుంబాలు కోకొలలో ఉన్నాయి. కానీ అంత కుటుంబాలు చనిపోతూ వాళ్ళు పెట్టిన ఉత్తరాలు సమాజం చదువుకున్నది, కన్నీళ్లు పెట్టింది. కానీ ఆ విశ్వకర్మల జీవితాల్లో వెలుగు నింపడానికి, విశ్వకర్మల ఆ ఆత్మహత్యలు ఆపడానికి మాత్రం ప్రభుత్వాలకు పెద్ద చేతులు రాలేదు. అందువల్ల ఇవాళ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ బాధ ఉడమంది, అసలు నిత్యం ఉంటుంది. నేను 20 సంవత్సరాలుగా 20 ఏళ్ళుగా బాగా అవినాభావ సంబంధంతో ఉన్నవాడిని. దొంగలు పడనంటే ఎట్లా నా కంసాలను వేధిస్తారు, ఎక్కడ దొరకకపోతే మా వాళ్ళ ఎట్లా రికవరీ చేస్తారు, ఏమడుగుతున్నాను మా వాళ్ళు కూడా మారిన పరిస్థితుల్లో. గోరెటి వెంకన్న పాట ఉంటుంది, కమ్మరి కొలి మీద తుమ్మలు వేసాను, పెద్ద బాడిష ముద్దు పోలేను అనేటువంటిది. ఇవాళ పెద్ద బాడిసల జాగలు, కమ్మరి కొలిమిన జాగలు మేము కూడా ఇంత యంత్రాన్ని పెట్టుకొని మారిన పరిస్థితి తగ్గట్టుగా జీవనం కొనసాగిస్తామని చెప్పి, గ్రామాలలో ఉపాధి లేకపోతే పట్టణాలకు వలస వచ్చి ఇవాళ నేను మన ఆశ్చర్యపోయిన మా గణేశ్వర చెప్తే ఎక్కడ ఉంటుంది మన వాళ్ళు బాలాజీ నగర్లో ఉన్నారు. బాలాజీ నగర్లో కన్నగడ్డ అన్నం పెట్టకపోతే కనిపించిన అమ్మాయిని అక్కల్లో వదిలిపెట్టి కన్న బిడ్డలు వచ్చి మనం ఉండే అడ్డ బాలాజీ నగర్, జవహర్ నగర్. అది పేదల అడ్డ కాబట్టి, ఆ మురికి దగ్గరికి ఎవరు రాడు కాబట్టి, అక్కడ ఏ సౌకర్యం లేవు కాబట్టి, ఒక తరానికి తరమే త్యాగం చేసి అక్కడ చిన్నపాటి ఇల్లు కట్టుకొని ఇవాళ ఉపాధి పొందుతున్న వాళ్ళు విశ్వకర్మలు 5,000 పైచలుకుని చెప్పినాడు. ఆశ్చర్యపడలేదు. మా అడ్డాలు ఎక్కడా? నా అడ్డ బాలాజీ నగర్, మా అడ్డ అడ్డగుట్ట. ఎక్కడ మురికి కాలాలు ఉంటాయో, ఎక్కడ మా వాళ్ళు 50,000కో 1,00,000 రూపాయలకో గజం భూమి కొనుక్కోవాలని జాగ్రత్త ఒక గుడిసె వేసుకొని, ఒక రేగుల షెడ్ వేసుకొని జీవనం కొనసాగిస్తూ ఇవాళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు మా విశ్వకర్మలు. వాళ్ళకి ఇవాళ ఏకరమాలకి రూపాయలు పెట్టుకుంటారు. నువ్వు అరితారం పెట్టాం, బాధలేదు, అరితారం పెట్టుకో బ్రహ్మాండంగా. అసలు మీకు చాలా మంది లేరు ఇవాళ ఏ అరితారం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో. హెలికాప్టర్లు పోతే హైదరాబాద్ ఎంత గొప్ప అడవి విషయం. ఈ రోడ్డుకి కనబడితే అడవంత చిక్కగా లోపల ఏముండదు. నేను చాలాసార్లు చూసినాం, అరే ఇంత ఇది మొత్తం అడవంటారు, దట్టమైన అడవంటారు,
అసలు ఎక్కడ కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోయిన తర్వాత అంతా పట్టినే ఉంటుంది. ఎవరో వాళ్ళను కాపాడాల్సింది, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వం మా మిషన్లను కంట్రోల్ చేసుకొని మా ఉపాధి మీద దొంగ ఏమొస్తుంది? ఇవాళ నిజంగా మొత్తం ఆగిందా? కొంతమందికి మిషన్లకు పర్మిషన్ ఇచ్చి మా విశ్వకర్మల మిషన్లు మాత్రమే ఎందుకు మీరు బ్యాన్ చేస్తున్నట్టు అని మా వాళ్ళ ప్రశ్న. మేము దొంగ వ్యాపారం చేసేవాం కాదు, కర్ర వ్యాపారం చేసేవాం అంతకంటే కూడా కాదు. మేము మా దగ్గరికి ఏదైనా తీసుకొని వస్తే గరీబ్ వాళ్ళకు ఒక కిటికీ చేసి ఇస్తున్నాము, ఒక నాగలి ఇప్పటికీ నాగలి లేకపోతే నాగలి అవిరిస్తున్నాం. మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతుకున్నాం తప్ప మేము పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాం కాదు. మేము రెక్కాడు సగం డొక్కలలో మేము మమ్మల్ని బ్యాన్ చేస్తే మా బతుకులే బ్యాన్ అయిపోతాయి. ఇలా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనిషి చుట్టూ మనిషి జీవితం చుట్టూ తిరగాలి తప్ప ఆలోచనలు నిర్ణయాలు దాని చుట్టూ తిరగాలి తప్ప వాడు ఎక్కడ పోతే నాకేంది, ఏమైపోతే నాకేంది, నేను మాత్రం చట్టాన్ని పెడతా. గలాంటి చట్టాలను పెట్టడానికి అధికారం వేయలేదు బిడ్డ. అధికారాన్ని కట్టబెట్టింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి. రాజ్యాంగం మీద ఏమైనా ప్రమాణం చేసింది. రాజ్యాంగం ఏం చెప్పింది? సమస్త సంపదలు సమస్త ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి అని చెప్పిండు అంబేద్కర్. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిండు అంబేద్కర్. కానీ ఒకనాడు మహారాజులకే గొప్ప గొప్ప భవనాలు కట్టించిండు మా విశ్వకర్మ. ఇవాళ ఏమైపోయిందో మా విశ్వకర్మ? చివరికి బతుకు మీద విరక్తి కలిగి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సమాజానికి సిగ్గుచేటు ఇది, సమాజానికి సిగ్గుచేటు. ఇంత పెద్ద సంపద ఉన్న ఈ వ్యవస్థలో, ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చిన ఈ వ్యవస్థలో మా విశ్వకర్మకు కూడా శ్రమ తగ్గాల్సిందే. కానీ మా విశ్వకర్మకు ఆల్టర్నేటివ్గా ఎట్లా బతుకుతుందో చెప్పే పరిస్థితి లేకపోతే ఎవరి దిక్కు అని చెప్పి అడుగుతాడు. నువ్వు ఆడుకోకపోతుంది, అమ్మ పెట్టదు, అడక తినలేదు, నువ్వు పెట్టవు, నేను బతకనివ్వనంటే ఎటుపోవాలి? ఇవాళ వారు చెప్తున్నారు. ఆనాడు జావడేకర్ గారు కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఉమ్మడి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా రాధికా గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతకుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ అధికారి రాధికా గుప్తా 2023 డిసెంబర్ నుంచి హన్మకొండ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. కాగా మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ గా పనిచేసిన అభిషేక్ అగస్త్య గత నెలలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఆయన స్థానంలో రాధికా గుప్తాను ప్రభుత్వం నియమించింది. కాగా మధ్యప్రదేశ్ లోని హలీరాజ్పూర్ కి చెందిన రాధికా గుప్తా ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించారు. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.